ఉన్న బ్యాంకులో ఉన్న అమౌంట్ అంతా నీ అకౌంట్లో పడినట్లుగా నేను పలకనా, నేను ప్రార్థన చేయనా అని అడిగినప్పుడు ఆమె అంటుంది, అయ్యా అవి ఏమి వద్దు కానీ నా ఇద్దరు కుమారులు రక్షించబడితే చాలుదే. నా ఇద్దరు కుమారులు మారు మనసు పొంది రక్షించబడాలని కోరుకుంటున్న ప్రవక్తను కోరుకున్నప్పుడు ప్రవక్త ప్రార్థన చేయగా దేవుని ఆత్మ తక్షణమే వెళ్ళాలని పట్టుకొని ఆ పాప జీవితంలో వారు బయట లాక్కొచ్చి తల్లికి అప్పచెప్పాడు దేవుడు. ఓ నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడా, దేవుని దగ్గర నువ్వేం అడుగుతున్నావు? నువ్వు మంచి ఉద్యోగం అడుగుట కంటే, నువ్వు మంచి లోక సంబంధమైన వాటిని అడుగుట కంటే అసలు ముందుగా నీ జీవితాన్ని ఆయన దగ్గర పెట్టు. నాకు మంచి జీవితం ఈ ప్రభువా, నాకు ఒక మంచి బ్రతుకు నీ దేవా, నాకు ఒక మంచి లైఫ్ నీ దేవా, దేవా నా జీవితాన్ని నా భవిష్యత్తును పట్టుకో దేవా, నన్ను పైకి లేపు ఆశీర్వదించు దేవా, నేను మారాలి, అనేక మంది జీవితాలను మార్చాలి దేవా, ముందు నా జీవితం నీ చేతిలో పెట్టుకుంటున్నాను దేవా, నా బ్రతుకు నీ చేతిలో పెడుతున్నాను ప్రభువా, నీ చేతిలో తీసుకున్న రొట్టెని విరిచినట్టుగా విరువు దేవా, నన్ను ఆశీర్వదించు దేవా అని. ఎవరస్తుడా, ఎవరు రాడులారా, తల్లిదండ్రులారా, మీ జీవితాలు దేవుడికి యథార్థంగా మీరు ఇవ్వగలిగితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని దీపిస్తాడు. అంతేకాదు, ఈ యొక్క ఇండియా దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగాలు దొరకకపోయినా ఉద్యోగం నీకు ఇస్తాడైనా, నిన్ను పోషించడానికి సమర్థుడైనా, నిన్ను భయంకర ఊపిరి నుండి విడిపించడానికి సమర్థుడైనా. అందుకనే ఈ యొక్క మధ్యాహ్నం నేను ప్రేమతో చెబుతున్నాను, ఈ ఫాదర్స్ డే సందర్భముగా మీరు లోపల కట్టి ఆలోచన చేయండి. మీరు దేని మీద ఫోకస్ పెడుతున్నారు? అసలు సంపాదనయే మీ భక్తి అయిపోతుందేమో, సంపాదించడమే మీ లక్ష్యంగా పెట్టుకుంటున్నారేమో. అసలు మీ ఆత్మలో మీరు దేవుడికి ఎంత దూరంలో ఉన్నారో, ఎంత దూరం అయిపోయారో, దేవుని పరిశుద్ధాత్మకు ఎంత దూరంలో జీవిస్తున్నారో మీరు లోపల కంటే తేరు చూస్తే దేవుని ఆత్మ మీకు సహాయపడడానికి ఇష్టంగా ఉన్నాడు. దేవా, ఇదిగో నేను నీ కార్యములన్నింటిలో నేను పాల్గొన్నా వాళ్ళ ప్రభా, నువ్వు ఎలా కోరుకుంటే అలా ఉండడానికి ఇష్టపడుతున్నాను దేవా. ఇప్పుడు నాకు తండ్రి నువ్వు నాయన, నేను నా బిడ్డలకు తండ్రి నవ్వచ్చు కానీ, తల్లి నవ్వచ్చు కానీ, నాకు తల్లి తండ్రి నువ్వే యేసయ్యా అని నువ్వు దేవునికి సమర్పించుకోగలిగితే పరిశుద్ధాత్మ నీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి లోకము విడచినా నీవు నన్ను విడవానంటివే, నన్ను విడచినా హల్లెలూయా, నీవు నన్ను విడవానంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే,
ఈ రోజు నుంచి ఎంతమంది మీ పిల్లలను ప్రేమించి దేవుని వాక్యములను బోధలో పెంచడానికి మీరు సిద్ధపరచబడుతున్నారు. మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిశుద్ధాత్మకు అప్పగించుకుని, ఇదిగో నాకు ఇచ్చిన బహుమానాలు నీ కొరకే పెంచుతానయ్యా అని మంచి సమర్పణ చేసుకోండి. పిల్లలారా, ఇంతవరకు మీ తల్లిదండ్రులకు లోబడినట్లయితే ఈ రోజు నుంచి తల్లిదండ్రుల మాటను మేము కొట్టువేయము. వారి మాటకు లోబడటం వలన మాకు భూమి మీద దీర్ఘాయుష్యం ఉన్నదని, నిత్య జీవం మాకు ఉన్నదని మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా మీ తల్లిదండ్రులతో మీరు సమాధానపడి ఒప్పుకోండి. ప్రభు దగ్గర పరిశుద్ధాత్మ ఎప్పుడు మీరు సమాధాన పడతారో అప్పుడే పరిశుద్ధాత్మ మన గృహాలకు వస్తాడు, మన హృదయాలకు వస్తాడు, మనల్ని ఏలుతాడు, పరిపాలిస్తాడు, మనకు మనశ్శాంతి కలుగుతుంది. చేతులెత్తి ప్రభుకు సమర్పించుకుందాం. గాడ్ బ్లెస్ యు బ్రదర్, గాడ్ బ్లెస్ యు సిస్టర్. పరిశుద్ధాత్మ మీకు అన్ని వేళలా సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, విత్తబడిన వాటిని అందులో ఫలింపచే దేవా, ఈనాడు తల్లి తండ్రి ప్రేమ పిల్లలకు కుదువైపోతున్న కాలం. పిల్లలు నాయన తల్లిదండ్రుల ప్రేమను పొందడానికి బదులు లోకపు ప్రేమను పొందుకుంటూ దూరం అయిపోతున్న కాలం. పరస్పరంగా మనిషి ఎదురవుతున్నారు తప్ప తండ్రి కుమారుడు చూస్తున్నాడు, కుమారుడు తండ్రిని చూస్తున్నారు తప్ప, కానీ వారి హృదయాలలో ఎంతో అగాధం ఉన్నది నాయన. ఎంతో దూరమైన అగాధం ఏర్పడి చేస్తుంది ప్రభువా. దాన్ని తొలగించాలంటే యేసుక్రీస్తు రక్తము తప్ప వారికి సమాధానపరచగలిగింది ఏదీ లేదు నాయన. అందుకని తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో నీ రక్తం నిత్యం ఉండును గాక నాయన. భార్య భర్తల మధ్యలో నీ రక్తం నిత్యం ఉండును గాక నాయన. సంఘం మధ్యలో నీ రక్తం నిత్యం ఉండును గాక నాయన. ఈ పరిశుద్ధాత్మని రక్తము వాక్యముతో కలపబడుతూ నాయన ప్రతి కుటుంబము వర్ధిల్లుతూ సంతోషంగా ఉండినట్లుగా ఈ ఫాదర్స్ డే సందర్భముగా అందరినీ ఆశీర్వదించు దేవా. తండ్రిని ఆశీర్వదించు, తల్లిని ఆశీర్వదించు, బిడ్డలను ఆశీర్వదించు, సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించు. నీ ప్రేమతో నీ ఆప్యాయత వారిని కప్పి నీ పరిశుద్ధాత్మత అందరినీ పరిపాలించమని నీకు సమర్పిస్తూ దేవా యేసుక్రీస్తు దివ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ప్రేమ, పరిశుద్ధాత్మ నడిపింపు నిత్యము కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉండి ఆయన మహిమ కొరకు నిలబెట్టునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. మరి దాంతో క్షమించగలరు. ఒక్కసారి మీరు కూర్చొని ఒక్క నిమిషం.